నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకున్నట్టు వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చిన్న ఆరోపణ లేకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇస్తే దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంచిపెడితే అనా పైసా అవినీతి జరగకుండా చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు ఆ పథకం అమలు జరుగుతుందంటే అందులో మీ శ్రమ లేదా? అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించిందంటే అందులో మీ సేవ లేదా? 3,28,00,000 పేదలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నారంటే అందులో మీ సేవ లేదా? 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? 55 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా? ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 67 లక్షల మంది మా ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ ఇప్పించి 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ, మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు